కేరళలోని వయనాడ్ జిల్లాలో సంభవించిన జల ప్రళయం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య 277కు చేరినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. మరో 200 మందికి పైగా గాయపడగా ఇంకా 240 మంది ఆచూకీ తెలియరాలేదు. వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిట్ట నిలువున చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో మండక్కై జంక్షన్, చూరాల్మల పట్టణం మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. కొండ చర్యల ధాటికి ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, భారీ రాళ్లు, బురదతో గుర్తుపట్ట లేకుండా మారిపోయాయి. చాలామంది తమ వారి ఆచూకీ వెతుకుతున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. చూరాల్మల పట్టణానికి చెందిన జయన్ సోమవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద వస్తున్న శబ్దం వినిపించింది. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే ప్రజలంతా పెద్దగా అరుస్తూ భవనాలపైకి ఎక్కారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 3:30 గంటల సమయంలో వరదతో పాటు పెద్ద పెద్ద బండరాళ్లు విరుచుకుపడటంతో ఆ ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నదిలా మారిపోయింది. ఈ ఘటనలో జయన్ భార్య తరపు 11 మంది కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోవటం విషాదాన్ని నింపింది. మండక్కైలో ఈ ఘటనకు ముందు 450 నుంచి 500 ఇళ్లు ఉండేవి. వాటిలో ప్రస్తుతం కేవలం 34 నుంచి 49 మాత్రమే మిగిలాయంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన 4 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్కి చెందిన వారు పాల్గొంటున్నారు. తాత్కాలిక వంతెనలను నిర్మించి బాధితులను వారు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. కేరళలో ఇటువంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ మండక్కై, చూరాల్మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. 2 రోజుల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 219 మందిని ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. ప్రస్తుతం బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారని వెల్లడించారు. వయనాడ్ బాధితులను పరామర్శించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం ఉదయం వయనాడ్ చేరుకున్నారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను వీరు పరామర్శిస్తున్నారు. అనంతరం కొండచెరలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అటు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కూడా ఈ ఉదయం వయనాడ్ వెళ్లి విపత్తు పరిస్థితిపై సమీక్షించారు.